పాలమూరు యూనివర్సిటీ మీదుగా చించోలి వెళ్లే బైపాస్ రహదారిపై తవ్విన గుంతలో పడి మరణించిన గిరిజన యువకుడు మనోహర్ నాయక్ కుటుంబానికి మాజీ మంత్రి జోక్యంతో పరిహారం లభించింది. మరణించిన యువకుడికి న్యాయం చేయాలని బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు తాండా ప్రజలు రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్ కేవలం 50,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడానికి అంగీకరించడంతో మాజీ మంత్రి రంగంలోకి దిగారు. సంబంధిత కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న వ్యక్తులతో ఫోన్లో సంప్రదించి బాధితునికి ఇచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ఈ విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే తానే ప్రత్యక్షంగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో కాంట్రాక్టర్ 8 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించేందుకు అంగీకరించారు. బాధిత కుటుంబానికి తాను కూడా అండగా ఉంటానని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. తాండకాడ చనిపోయింది పిల్లోడు పొలబండ తాండ, దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఎవరు చెప్పినావు? ఎవడాడు మనం ఖరీదు 10,000, 20,000, 50 లక్షలు కదా. ఇగో నేను వస్తా క్యాంపు కాడికి వచ్చి, నేను క్యాంపు కాడికి వచ్చాను. అందరినీ నాకు రాదా? ఎవరు లేడు అనుకుంటా, వీళ్ళకు ఎవరు లేడు రాడనుకుంటారా? బిచ్చబేసాడు అనుకుంటారా? ఎవడాడు మీ పైన ఎవడున్నాడు? ఒక లబ్బడల పిల్లలు చనిపోతే వాళ్ళ ప్రాణం ఖరీదు 50,000 సాగు ఖర్చులా? కేసుకు దీనికేమో కేసు అంటే ఇన్సూరెన్స్ మీకు వస్తుందని పెడతాను అనుకో. అంటే కేసు పెట్టకు, నేను మర్డర్ కేసు పెట్టినా, నువ్వు కావాలని గుంతతో సాగు చచ్చింది పెట్టినా ఏమన్నా చెప్పు. వీడు కావాలని గుంత కావాలని తోయి చంపిండు అని చెప్పి అప్లికేషన్ ఇవ్వమంటావా? దానికి కూడా చెప్పే మరి. నేను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినా, మీరు ఇమీడియట్గా రండి. లేకపోతే వీళ్ళని తీసుకొని నేను వస్తాను. నేను చెప్తున్నాను, నేను వచ్చినాక అంతా చెప్తున్నాను. తమాషా చేస్తుందా? చనిపోయిన పోనీకి పెద్ద అంబులెన్స్ రక్షణ ఇస్తారు. ముందర 3 బండ్లు 4 బండ్లు చేస్తారు. అవన్నీ తెలుసు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు అంతా. వాడికి ఎవరు లేడు, దిక్కు దివాన్లే అనుకుని మీరు ఇష్టానుసారం చేస్తారు. నువ్వు 5 నిమిషాలు రాకపోతే మేము అందరం అక్కడికి వస్తాం చెప్తున్నాను. ఎవడున్నాడు పైన? ఇంకెవడున్నాడు పైన? నీ పైన ఇమ్మీడియట్ కానీ ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్ ఎక్కువసేపు ఉన్నాను. నువ్వు లేట్ అయిందంటే నేనే అడ్డం వస్తాను చెప్తున్నాను. నేను ఆడికి వచ్చిందనుకో వేరేలాగానే ఉంటుంది. అది ఇమ్మీడియట్ గా 10,000 ఇస్తాము, 20,000 ఇస్తామంటారు. పిచ్చమా? 20,000, 10,000 10,000 కదా పిచ్చమా? కావాలని చంపేయడానికి కేసు పెట్టినామా? బ్యారికేడ్లే మూసేసింది డైరెక్ట్. రాకపోతే మీరు కావాలని మీరు పడి నన్ను డ్యామేజ్ చేస్తారు. అంటే మేము కావాలని పడలేదు సార్. మీరు ఆర్డర్ గుర్తు చూసినందుకు మా పిల్లలు అందుకంటే పడ్డాడు. నువ్వు ఎట్లా అంటే ఏం చేసి ఇస్తే బాగుంటుంది. ఏం చేసి వస్తుందంటే మీరు ఏం చేసేది బస్ స్టాండ్లో కుర్చీ లేదా? మాది కుర్చీ వస్తావా? నీకు చాలా సేపు 20 నిమిషాలు టైం ఇచ్చినాము. 3 కడుకుంటామని చెప్తున్నావు. మన వాళ్ళు అందరినీ విలువని ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారు అందరు తాండపోతాం తీసుకొని పోతాం చెప్తాను. ఆడపై మాట్లాడి క్లోజ్ చేస్తాం అంటే నాకు చేస్తుంది. ప్రాణాన్ని చంపేసి మనిషిని చంపేసి పైసలు లేనికి నకరాలు చేస్తున్నాడు. అసలు మాకు ప్రాణం కావాలని చెప్తాం కూడా. మీకు ఎవరు లేడు, లబ్బడో
3 రోజుల నుంచి 3 రోజులు ఇక్కడ అసలు అన్నం కూడా లేదు సార్, మాకు తిండి కూడా లేదు. నేను 10 నిమిషాలు టైం ఇచ్చిన, మీరు రాలేదు, ఇంటికి వచ్చిన. నువ్వు తేరుతున్నామని 10 నిమిషాల తర్వాత నేను వచ్చినాను. అంటే మీరు రానప్పుడు నేను నా వాళ్ళ గురించి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చినప్పుడు అందుకు మీద వరకు వస్తారు బాబు. వస్తావా లేకపోతే నేను స్టేషన్ కార్డు రాము ఉన్నాను కదా, నేను భరోసా ఇస్తున్నా, నువ్వు పిచ్చి తొందరగా. అనుకోకుండా జరిగిపోయింది, మన కర్మ ఏం చేస్తుంది, ఏం చేయలేదు. మీరు రాత్రి ఫోన్ చేసినప్పుడు నేను డాక్టర్లు ఎప్పుడైనా చేసిన చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే వీళ్ళ దగ్గర మాట్లాడినా, జరిగిపోయింది, దానికి కారణాలు వదిలిపెడదాం, వాళ్ళకి నష్టపరిహారం కావాలని చెప్పినాం. పోలీస్ స్టేషన్ కూడా వచ్చినాయి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు ప్రాణం ఖరీదుని ₹1,00,000 2 లక్షల అని బేరం చేస్తున్నారు. ₹1,00,000 ఇస్తాం, లాస్ట్ 50,000 ఇస్తాం. 50,000 కాడ అదండి, 50,000 కాడ బేరం చేస్తున్నారంటే నేను టౌన్ లో వచ్చిన ఇమ్మీడియట్ గా ₹50,000 ఖరీదు కాదు, ప్రాణం ఖరీదు. మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, అని ఆదుకోవాలని చెప్పిన. 50,000 ఒప్పుకోమన్నా, లేదు ఇంకెవరు వచ్చి 2 లక్షలు అడిగినారంటే 2 లక్షలు వాళ్ళు అడగవచ్చు, నేను ఒప్పుకోనన్నా. ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మాట్లాడినాం. ₹8 లక్షలు ఇవ్వాలని చెప్పినాం. ఇప్పుడు ₹50,000 ఇమ్మీడియట్ గా ఫోన్ పే చేయమన్నాం. ₹7.5 లక్షలు 10 రోజులలో ఇవ్వాలని చెప్పి బాండ్ సంతకాలు చేయించినాం. తండ్రి సంతకం చేయించినాం, నేను చేసినాం. రాజేశ్వర రెడ్డి అని చెప్పి తగ్గిట్టాం. ఈయన మేనేజర్ ఇక్కడ 10 రోజులలో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి రాసి ఇచ్చిండు. 10 రోజులలో డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకొని చేసుకోవాలి. జరిగిపోయింది, ఏం చేయలేదు. జర కొన ఊపిరితో ఉన్నా నేను హైదరాబాద్ అప్పుకపోయి బతికించుకుంటున్నాను. ఎక్కడైనా దొరికిపోయి చేసుకుంటాను. ఇష్టం పాపం పిల్లాడు రాసిపెట్టిన విధి అయింది. ఆ ఫ్యామిలీని ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో నేను కూడా ఆ ఫ్యామిలీని, భవిష్యత్తులో ఆ ఫ్యామిలీని ఖచ్చితంగా నేను ఆదుకుంటా. లైట్లు మన ప్రభుత్వం అనేటేమో నాకు అధికారం ఉంటుంది, నాకు అధికారం లేదు కదా. ఇప్పుడు నాకు అధికారం లేదంటే మీ తరఫున మీకు అన్యాయం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్కి వచ్చినా లేదా ఇంటికి వచ్చినా మీ తరఫున కొట్లాడగలుగుతుంది తప్ప నాకేం చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేయాలి. అది నా చేతులది మీకు చేస్తాం. మంచి కథ ఉన్నది చేయండి.